కేరళ రాష్ట్రానికి చెందిన ఆర్ఎస్ఎస్ నాయకుడు టీజీ మోహన్ దాస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ కామెంట్స్ ఆర్ఎస్ఎస్కి బీజేపీకి కూడా డ్యామేజ్ మిగులుస్తాయి. కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ మాత్రం ఈ కామెంట్స్ని ఖండిస్తున్నాయి. ఇది పూర్తిగా మోహన్ దాస్ వ్యక్తిగతం, మాకు సంబంధం లేదు అని చెప్తున్నాయి. ఇప్పుడు మోహన్ దాస్ మాట్లాడిన మాట ఏంటంటే, ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జంజీ ఆందోళనని కంట్రోల్ చేయడంలో పోలీసులు ఫెయిల్ అయ్యారట. అదే గనక ఈ మోహన్ దాస్ ఉండి ఉంటే కాల్చి పడేసేవాడట. ఏదో ఉద్యమం చేస్తున్న వాళ్ళని కాల్చి పడేసేవాడట. ఇప్పుడు నేనేమంటానంటే, నీట్ పేపర్ లీకుకు వ్యతిరేకంగా పోరాటం చేసే వాళ్ళని కాల్చి పడేస్తా అని మోహన్ దాస్ గారు అన్నారు. మరి నీట్ పేపర్ లీక్ చేసిన వాడిని ఏం చేయాలి? జైల్లో పెట్టి, వారానికి 2 సార్లు చికెన్ పెట్టి, వారానికి 4 సార్లు గుడ్డిచ్చి, రోజు పొద్దున పూట అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం పెట్టి, ఒక 6 నెలల తర్వాత 7 నెలల తర్వాత వాళ్ళకి బెయిల్ వచ్చి వాళ్ళు బయట తిరుగుతూ ఉంటే వాళ్ళు బాగుండాలి. వాళ్ళు పేపర్ లీక్ చేయటం వల్ల నష్టపోయిన విద్యార్థుల తరఫున పోరాటం చేసే వాళ్ళనేమో చంపేయాలా? ఏంటండి ఇది? ఆయన ఎవరిని చంపేస్తాడు? ఎంతమందిని చంపేస్తాడు? బ్రిటిషోడు కూడా ఇదే అనుకున్నాడు. ఒక భగత్ సింగ్ని చంపేస్తే భారతదేశానికి స్వతంత్రం ఎవడూ అడగడు అనుకున్నాడు. కానీ భగత్ సింగ్ని చంపేస్తే స్వతంత్ర ఉద్యమం ఆగిందా? ఇంకాస్త పెరిగింది. అల్లూరు సీతారామరాజుని చంపేస్తే తెలుగు వాళ్ళలో ఇంకెవడు తిరగబడలే అనుకున్నారు. కానీ అల్లూరు సీతారామరాజుని చంపేస్తే ఇంకొంతమంది అల్లూరు సీతారామరాజులు పుట్టుకొచ్చారు తప్ప ఉద్యమం ఆగిందా? ఉద్యమం పెరిగింది. ఉద్యమం పెరిగింది. ఎవరిని చంపేస్తాడు? ఎంతమందిని చంపేస్తాడు? అంటే వీళ్ళు తిరగబట్టం, వీళ్ళు ఉద్యమం చేయటం బీజేపీకి కానీ ఆర్ఎస్ఎస్కి కానీ నచ్చట్లేదు. అర్థమవుతుంది, వాళ్ళ మాటలు చూస్తే అర్థమవుతుంది. కానీ వాళ్ళకి నచ్చట్లేదు కాబట్టి వాళ్ళ మీద నోటికి వచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్టా? రేపటి భావి భారతం అండి వాళ్ళు. భారతదేశంలో క్వశ్చన్ చేయటం అనేది ఒక రైటు. దాన్ని ప్రభుత్వం వినాలి, పరిష్కరించాలి. అది ప్రభుత్వం చేయాల్సిన పని. ఇప్పుడు మోడీ గారు ఆ పనిలో విజయవంతంగానే చేశారు. వాళ్ళు ఆందోళన చేయటం, వాళ్ళతో చర్చలు జరపడం, సమస్యను పరిష్కరించడం, శాంతియుతంగా పరిష్కరించడం మోడీ గారికి మంచి పేరే తీసుకొచ్చింది, నో డౌట్ ఎట్ ఆల్. అదే గనక కాల్పుడు జరిపి ఉంటే మోడీ గారి ప్రభుత్వానికి చాలా ఇబ్బంది అయ్యేది. కానీ ఆ పని మోడీ గారి ప్రభుత్వం చేయలే. ఇప్పటికే జరిగిన లాఠీ చార్జీ మీదే చాలా గందరగోళం ఉంది. బీజేపీకి చాలా చెడ్డ పేరు వచ్చింది. ఇంకా కాల్పుడు జరిపేదాకా పోతే మోడీ గారికి లేనిపోని చెడ్డ పేరు వచ్చి ఉండేది, నో డౌట్ ఎట్ ఆల్. ఏదైనా మోహన్ దాస్ గారు చేసిన కామెంట్స్ ఇవి నిజంగా చాలా అభ్యంతరకరం. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ కామెంట్స్ని ఖండించి, ఇతను కామెంట్స్ అన్నీ ఆయన వ్యక్తిగతం అని చెప్పినప్పటికీ ఎంతో కొంత ఈ కామెంట్స్ వల్ల ఆర్ఎస్ఎస్కి బీజేపీకి కొంత డ్యామేజ్ అవుద్ది. నోటికి వచ్చినట్టు జంజీల మీద మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు.